ఇంకో కొన్ని గంటల్లో న్యూ ఇయర్ వచ్చేస్తుంది. కొత్త సంవత్సరం వస్తుందనే కానీ అంత ఎక్సైట్మెంట్ ఏం లేదనమాట. మేము చిన్నప్పుడైతే పిండి వంటలు పెద్ద పెద్ద ముగ్గులేసేసి హ్యాపీ న్యూ ఇయర్ అని రాయడానికి, గుడ్ బై టు 2024, హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు హ్యాపీ న్యూ ఇయర్ అని రాయడానికి ఎంత టైం పట్టేది తెలుసా. మేము మా టైం అంతా కూడా 2-3 అవర్స్ ముగ్గు దగ్గర స్పెండ్ చేస్తాం. ఇప్పుడు ఏముంది, అపార్ట్మెంట్స్ జస్ట్ చాక్ పీస్తో అలా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసినా అయిపోతుంది. ఇది ఇలా పక్కన పెడితే చిన్నప్పుడైతే మా ఫ్రెండ్స్కి మేమైతే హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పాలంటే చక్కగా గ్రీటింగ్ కార్డ్స్ తీసుకొని ఆ గ్రీటింగ్ కార్డ్స్లో విషెస్ రాసి పంపిస్తూ ఆ ప్రేమ అభిమానాలు వేరులే. ఇప్పుడేముంది, ఏదో వాట్సాప్లో మెసేజ్ పెట్టేసి వస్తారు, ఫోన్ చేస్తే హ్యాపీ న్యూ ఇయర్ అంటారు అంతే. అంత హార్ట్ఫుల్గా ఏమి అనిపించడం లేదు. మీరేమంటారు? ఎనీవే, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. వెల్కమ్ టు 2025. ఈ ఇయర్లో మీ గోల్స్ అన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి. ఈ ఇయర్ అంతా కూడా మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.